ప్రస్తుతం అమృత్సర్లో మా ప్రతినిధి శర్మ ఉన్నారు. శర్మని అడిగి అక్కడి కండిషన్ ఏ విధంగా ఉంది, బ్లాక్ అవుట్ ఏమైనా కొనసాగుతుందో అడిగి తెలుసుకుందాం. శర్మ, ప్రస్తుతం అమృత్సర్లో ఎటువంటి సిచ్యువేషన్ ఉంది? మార్నింగ్ అంతా కూడా జనజీవనం మామూలుగా తిరుగుతూనే ఉన్నారు, సాధారణ పరిస్థితులు ఉన్నాయి. కానీ రాత్రి అయింది, 3 రోజుల నుంచి కూడా కాల్పులు అనేవి కొనసాగుతున్నాయి. అక్కడ ఏమైనా బ్లాక్అవుట్ ప్రకటించారా? ఎలా ఉంది సిచ్యువేషన్? ఇవాళ ఉదయం బ్లాక్అవుట్ ఎత్తివేశారు. అలాగే ఏదైతే ఏజెన్సీకి సంబంధించి పెట్టారో దాన్ని కూడా ఎత్తివేశారు. కానీ కొద్దిసేపటి క్రితమే అమృత్సర్ డిప్యూటీ కమిషనర్ ఒక ప్రకటన విడుదల చేశారు. అవసరమైతే మళ్ళీ బ్లాక్అవుట్ అన్నది ఉంటుంది అనేటువంటి విషయాన్ని చెప్పారు. ఖచ్చితంగా అటువంటి ప్రమాదకరమైన సంకేతాలు ఏమైనా ఉంటే ఖచ్చితంగా బ్లాక్అవుట్ అనేటువంటిది ఏర్పాటు చేస్తామని చెప్పారు. రెడ్ అలర్ట్ కూడా ఒకవేళ ఎమర్జెన్సీ అయితే కొనసాగిస్తామని చెప్పారు. మరోవైపు రేపు పూర్తిగా అన్ని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలు పూర్తిగా మూసివేయబడతాయి అనేటువంటిది ఆయన ఇచ్చినటువంటి ప్రకటనలోని అంశం. అంటే రేపు ఎవరు కూడా ఉపాధ్యాయులు కానీ ఎవరు స్కూళ్లకు వెళ్ళకూడదు, ఆన్లైన్లోనే పాఠాలు నిర్వహించేలా వ్యవహరించాలని స్కూళ్లకు ఇప్పటికే స్పష్టమైనటువంటి అంశాన్ని తెలియజేశామనేటువంటిది ఆ ప్రకటన యొక్క సారాంశం. అంటే ఇప్పుడు మాత్రం సాధారణ పరిస్థితుల్లోనే అమృత్సర్ కానీ ఇతర జిల్లాలు ఏవైతే ఉన్నాయో సరిహద్దు జిల్లాలన్నీ కూడా సాధారణ స్థితిలోనే ఉన్నాయి. ఉదయం నుంచి కూడా నేను రాత్రి 11 గంటల తర్వాత ఏ రకమైనటువంటి బాంబులకు సంబంధించినటువంటి కాల్పులకు సంబంధించినటువంటిది కానీ డ్రోన్ల ఇదికి సంబంధించినటువంటిది కానీ ఎక్కడా కూడా జరగలేదు. ఉదయం 6 గంటల నుంచి నేను పంజాబ్లోని సరిహద్దు జిల్లాలన్నీ కూడా తిరుగుతూ వచ్చాను కాబట్టి ఎక్కడ ఆ రకమైనటువంటి సిచ్యువేషన్ కనపడలేదు. సాధారణ స్థితిలోనే ఉన్నటువంటి అంశం. ప్రస్తుతానికి మాత్రం సిచ్యువేషన్ అయితే కంట్రోల్లోనే ఉంది. ప్రజలు సాధారణ స్థితిలోకి వచ్చారు. రోజువారీ కార్యకలాపాలు కూడా కొనసాగిస్తున్నారు. వ్యాపార కార్యకలాపాలన్నీ సజావుగానే సాగుతున్నటువంటి సిచ్యువేషన్. అయితే భారత్ మాత్రం పాక్ వ్యవహారం పట్ల చాలా కఠినంగా వ్యవహరించబోతోంది. దీనికి సంబంధించి ఒక స్పష్టమైనటువంటి ప్రకటన అటు ప్రధాని నరేంద్ర మోడీ నుంచి కానీ కొద్దిసేపటి క్రితం మీడియా సమావేశం నిర్వహించిన ఆర్మీ, నేవీ అలాగే ఎయిర్ ఫోర్స్కి సంబంధించిన డైరెక్టర్ జనరల్ సమావేశంలో కానీ చాలా స్పష్టంగా ఆ ప్రకటన అన్నది వెలువడింది. పాక్ ఏ రకంగా హద్దులు మీరితే మాత్రం ఖచ్చితంగా ఆ దేశం పట్ల ఖచ్చితంగా వ్యవహరిస్తాము అనేటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పినటువంటి అంశం. ఇక ముందు ఏ విధంగా వ్యవహరిస్తే దానికి తగిన సమాధానం ఉంటుంది అనేటువంటిది వాళ్ళ చెప్పినటువంటి దాంట్లో చాలా స్పష్టంగా కనబడింది. ఉదయం ప్రధాని నివాసంలో త్రివిధ దళాధిపతులతో జరిగినటువంటి సమావేశంలో కూడా ప్రధాని నరేంద్ర మోడీ ఇదే విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పారు. ఒక దాడి అటువైపు నుంచి జరిగితే గనక క్షిపణులతో దాడులు చేయాలనేటువంటి స్పష్టమైనటువంటి ఆదేశాలను త్రివిధ దళాధిపతులకు మోడీ ఇచ్చినటువంటి అంశం. దీన్ని బట్టి చూస్తే కఠినమైనటువంటి వైఖరిని పాక్ పట్ల ఇక ముందు ఉపేక్షించకుండా వ్యవహరించబోతోంది అనేటువంటిది చాలా స్పష్టంగా అర్థమవుతున్న నేపథ్యంలో సరిహద్దు రాష్ట్రాలు ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్ కానీ రాజస్థాన్ కానీ ఇక పంజాబ్ కానీ సరిహద్దు ప్రాంతాలందరూ కూడా దీని పట్ల ఇవాళ ప్రధాని చేసినటువంటి ప్రకటన కావచ్చు, కొద్దిసేపటి క్రితం త్రివిధ దళాధిపతులు చేసినటువంటి ప్రకటన విషయంలో వాళ్ళందరూ కూడా చాలా సంతోషాన్ని ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక ముందు ఊరుకునేటువంటి ప్రసక్తి లేదు, ఖచ్చితంగా దానికి సంబంధించి సమాధానం చెప్పి తీరుతాము అనేటువంటి విషయాన్ని వాళ్ళు స్పష్టం చేశారు. కాబట్టి వాళ్ళ ప్రకటన పట్ల అందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. ఆల్ రైట్ శర్మ, థాంక్స్ ఫర్ ద